నాన్నని నేను భారతదేశ ప్రజలలో చూసుకుంటున్నాను. ఆ స్ఫూర్తితోనే గద్దర్ ఫౌండేషన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆద్యులైన మా కుటుంబ సభ్యులు శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, ఎక్స్ డీజీపీ ఆంధ్రప్రదేశ్, మా చైర్పర్సన్ పద్మశ్రీ శాంతా సిన్హా గారు, అలాగే వెంకటరెడ్డి గారు, అట్లాగే అజయ్ కుమార్ గారు, వేములపాటి గారు, వీళ్ళందరూ కలిసి మనం అందరం నాన్నని మళ్ళీ తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నాన్న తీసుకున్న అనేక సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ప్రజలకు తీసుకెళ్లాలనే ఒక గొప్ప ఆలోచనతోని ఈరోజు గద్దర్ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే గద్దర్ జయంతి చేయడం జరిగింది. నాన్నపై జరిగిన కాల్పులు ఏప్రిల్ 6న కూడా అది కూడా చేయడం జరిగింది. ఈరోజు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నాన్నని యాది చేసుకునే కార్యక్రమం ఈరోజు జరుపుతూ ఉన్నాము. తనతో కలిసి పనిచేసిన ప్రజలు, తనతో కలిసి పనిచేసిన అనేక సంఘాలు, మిత్రులు, ఉద్యోగాలు, విద్యార్థులు, అట్లాగే కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి వాళ్ళకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రోగ్రాం స్టార్ట్ కాబోతూ ఉంది. ఈ బుద్ధుడు వందనం ఎందుకు అంటే, మా సార్ చెప్పినట్టు తనతో ఎన్నోసార్లు చర్చించేవాడు బుద్ధుడి గురించి, బుద్ధుడి మార్గం గురించి. దాంట్లో భాగంగానే నాన్న చివరి శ్వాస విడిసిన తర్వాత వారి ఆధ్వర్యంలో బుద్ధుడి కార్యక్రమంలో భాగంగానే ఆయనని ఇక్కడ సమాధి చేయడం జరిగింది. అది కంటిన్యూ చేస్తూ ఈరోజు బుద్ధవందనం చేస్తున్నాం. ఇక నాన్న గురించి ప్రజలు చెప్తారు. ఈరోజు ప్రజలు ఆవిష్కరించబోతున్నారు నాన్ని. నాన్న లేడు అని చేయట్లేదు ఇది. ఆ నింగికెగిసిన నాన్నని తిరిగి ప్రజలు ఈరోజు రప్పించుకుంటారు. తన పాటల ద్వారా, తన సాహిత్యం ద్వారా, తన పోరాటం ద్వారా, తన జీవితం మొత్తం ఈ దేశం కోసం, ప్రపంచ పీడిత ప్రజల కోసం అంకితం చేసిన నాన్నని మళ్ళొక్కసారి యాది చేసుకుందాం. మీరందరూ గద్దరన్న వారసులే. గద్దరన్న వారసులందరూ వచ్చి ఈరోజు రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమాన్ని పాల్గొనాలని మేము ముందుగానే ప్రకటించినాం. వాళ్ళందరూ కూడా వస్తున్నారని చెప్పడం జరిగింది. దాంతోపాటు నాన్న తీసుకున్న అనేక సాహిత్యాలు కూడా అవన్నీ ప్రచురణలోకి తీసుకురాబోతున్నాం గద్దర్ ఫౌండేషన్ ద్వారా. ఈరోజు 2 పుస్తకాలని, నాన్న తీసుకొచ్చిన 2 పుస్తకాలని మళ్ళీ తిరిగి ప్రజల్లోకి ఆవిష్కరించబోతున్నాం. ఒకటి లష్కర్ అనే పుస్తకం. హైదరాబాద్కి నాన్న మొదట్లో వచ్చినప్పుడు, హైదరాబాదులో తాను విద్యార్థి దశగా వచ్చిన తర్వాత తన అనుభవాల్ని పాటగా మలిచిన అనేక పాటల్ని ఈరోజు లష్కర్ అనే పుస్తకం ద్వారా తీసుకురాకపోతున్నాం. అట్లాగే తను అజ్ఞాతంలో ఉన్నప్పుడు తను రాసుకున్న కవితలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు ఆవిష్కరించబోతున్నాం. గద్దర్ ఫౌండేషన్ ఒక గొప్ప లక్ష్యంతో, సేవా కార్యక్రమంతో ముందుకు వస్తూ ఉంది. అందులో తనతో పాటు తనతో కలిసి పనిచేసిన అనేక మంది కవులు, కళాకారులు, మిత్రులు, వాళ్ళందరిది కూడా రేపు వాళ్ళ చరిత్రను భద్రపరచడం, తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఇది ఒక లక్ష్యంగా, ఒక ఎయిమ్గా పనిచేస్తూ ఉన్నాం. దీని మీద ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా రావడానికి సిద్ధంగా ఉన్నారా? గతంలో మీరు జయంతి చేసినప్పుడు ముఖ్యమంత్రి సైతం వచ్చి అదే వేదిక నుంచి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే సినిమాలలో రాణించినటువంటి వాళ్ళు ఉంటారో వారికి, అలాగే కళారంగంలో రాణించినటువంటి వాళ్ళకి గద్దర్ అవార్డ్స్నే ఇస్తామని చెప్పేసి గద్దర్ పేరు మీద ఒక అవార్డుని ప్రకటించినటువంటి సందర్భం చూస్తాం. ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి మీరు ఎవరికైనా గద్దర్ ఫౌండేషన్ నుంచి ఇన్విటేషన్ ఇవ్వడం కానివ్వండి, ఎవరైనా వస్తామని వారిగా చెప్పడం కానివ్వండి, ఏమైనా జరిగిందా? గద్దర్ ఫౌండేషన్ తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి మేము ఉత్తరం ఇవ్వడం జరిగింది. ఈ 2 పుస్తకాలు ఉన్నాయి, గద్దర్ వర్ధంతి రోజు రమ్మని చెప్పేసి. అట్లాగే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర క్యాబినెట్ మంత్రులందరికీ కూడా మేము ఇన్విటేషన్
పర్సనల్గా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలకు నేను వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మా రిప్రజెంటేటివ్స్ వస్తారు, మాట్లాడతారు అని చెప్పడం జరిగింది. ఇంకా ప్రభుత్వం తరఫు నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మళ్ళీ బట్టి విక్రమార్క గారు రాబోతున్నారు, అలాగే సీతక్క రాబోతున్నారు, కడియం శ్రేయరేరి గారు వస్తారని చెప్పారు. ఇలా అనేక మంది వాళ్ళు ఈరోజు వచ్చి నివాళులు అర్పిస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి రామచంద్రరావు గారు, సిపిఐ నుంచి నారాయణ గారు, కూనంనేని గారు, తమ్మినేని గారు, అలాగే అసదుద్దీన్ ఎంఐఎం నుంచి కూడా కోదండరామ్ గారు, మందకృష్ణ మాదిగ గారు, అలాగే అందరికీ నేను వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళకు ఇవ్వడం జరిగింది, ఫోన్లో కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మీరు అడిగిన ఏదైతే సినిమా అవార్డ్స్కి సంబంధించి ప్రకటన చేశారో అది ప్రభుత్వం తీసుకొని ప్రకటించిన నిర్ణయం. సో ఆ ప్రభుత్వం తీసుకొని ప్రకటించిన నిర్ణయం పట్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి మేము కృతజ్ఞతలుగా మేము ఆ రోజే ఫౌండేషన్ తరఫు నుంచి మేము కుటుంబం తరఫు నుంచి మేము వారికి కృతజ్ఞతలు తెలియజేశాము. ఇంకా తదుపరి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశం కాబట్టి నేను దాంట్లో ఏమి మాట్లాడాలని ఉద్దేశించి నేను లేను. థ్యాంక్ యూ అన్న. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.